శేఖర్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు ఐఐటిఎన్స్ సర్వే చూసిన వెంటనే మీకు కలిగినటువంటి రియాక్షన్ గురించి చెప్పండి. నమస్తే అండి, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో ఫస్ట్ నా రియాక్షన్ తర్వాత కానీ ఫస్ట్ మా మిత్రుడు ఒక అతను ఉంటాడు సార్, ఒక మీడియా ఛానల్లో ఉంటాడు, జర్నలిజం జర్నలిస్ట్ ఆయన చూడంగానే వీళ్ళంతా ఇంకెవరితో చెప్తున్నారు అంటే మా రియాక్షన్ కంటే ముందు పాపం ఆయన మా మిత్రుడు సార్, ఆయన రియాక్షన్ బాగా తీసుకుంటాం. ఆయన ఏం చెప్తున్నాడు, వీళ్ళంతా ఐఐటిఎన్స్ ఐఐటిఎన్స్కి ఏం పని అండి, అమరావతిలో బురద ఎంత ఉందో ఎతకాల వాళ్ళు, పోలవరం డ్యాబు ఎంత కూలిపోతుందో ఎతకాల వాళ్ళు, అదేవిధంగా అవి కూలిపోతుంది ఎతకాలని చెప్తున్నారు. కానీ అసలు వీళ్ళు జ్యోతిష్యం తేలికేం పని అండి, జ్యోతిష్యం కాదండి. ఇది చదివింది ఎవరంటే జర్నలిజం చదవడం జర్నలిస్ట్ కాదు, ఇది చేసింది శ్రీరామ్ అని చెప్పి ఐఐటి ముంబైలో ఎంటెక్ చదివిన అతను. అదేవిధంగా డాక్టర్ డి గంగాధర్ ఎంఏ పిహెచ్డి పొలిటికల్ అనలిస్ట్, దాంతోపాటుగా కె విశ్వనాథ్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పిహెచ్డి డేటా అనలిస్ట్, డాక్టర్ ఎన్ ప్రశాంత్ కుమార్ ఎంటెక్ పిహెచ్డి సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఓకే, వాళ్ళ యొక్క డిగ్రీలు ఇవి, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఇది. అంతేగాని మనం జర్నలిజం చదవడం జర్నలిస్టులం కాదు. మనం పాపం మా మిత్రుడు తెలుసుకోవాలి అది. ఇక సార్ నేను ఫస్ట్ ఇది ఏదైతే చూడగానే ఈ ఐఐటిఎన్స్ యొక్క సర్వే మొత్తం చూడగానే నాకు మొదట అనిపించిన అంశం ఏంటంటే, సో ఐఐటిఎన్స్ అనే వాళ్ళు ఇంకా కొన్ని శాంపిల్స్ తీస్తే ఇంకా మెరుగైన రిజల్ట్ వచ్చిండే సార్ మాకు. ఇంకా మెరుగైన రిజల్ట్ మాకు వచ్చి ఉండే సార్. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతుంటాం సార్, మేము ఆంధ్రప్రదేశ్లో. సో వాస్తవంగా పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, ఎలా ఉన్నారు ఈ 2 సంవత్సరాల్లో, నాడు ఎలా ఉంది పాలన, నేడు ఎలా ఉంది, నాడు రైతులకు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, నాడు మహిళలకు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, నాడు విద్యార్థులకు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, నాడు నిరుద్యోగులకు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తీసుకుంటే, నాడు ఉద్యోగులకు ఎలా ఇప్పుడు ఎలా, నాడు కాపులకు ఎలా ఇప్పుడు ఎలా, ఇవన్నీ కూడా తీసుకుంటే, సో మేము అడుగుతున్నటువంటి ప్రతి 10 మందిలో 7 నుంచి 8 మంది గవర్నమెంట్కి అగెనిస్ట్గానే చెప్తున్నారు. 7 నుంచి 8 మంది అంటే నేను అంతే ఇంద్రనీల్ గారిని అడిగాను, 2 ఏళ్ల కాలంలోనే ప్రజల్లో అంత సార్ ఇది మార్పు కనిపిస్తుంది సార్. ఏదో ఇప్పుడు కొద్దిసేపు పొలిటికల్ కంపేర్ చేసుకోవడానికి 100% సార్. ఎందుకంటే మనం మాట్లాడుకోవాలి సార్, పాయింట్ మాట్లాడుకో సార్. రైతులు అంశం అనేది ఒకటి తీసుకుందాం సార్. మేజర్ ఫ్యాక్ట్ మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం సార్. ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకి నాడు రైతు భరోసా కేంద్రాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి పడేశారు. మద్దతు ధర లేదు, పెట్టుబడి మాత్రం ఆకాశానికి వెళ్తే వస్తున్నటువంటి ఆదాయం మాత్రం ఆదపాతాలని పడిపోయింది రైతుకి. సో రెండింటి మధ్య వ్యత్యాసాలతో రైతు అప్పుల పాలై అల్లో లక్ష్మణ అంటూ ఆత్మహత్య చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. రైతులు మొత్తం రోడ్డెక్కి ఆక్వా దగ్గర నుంచి, ధాన్యం దగ్గర నుంచి, అపరాల దగ్గర నుంచి, మొక్కజొన్న దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, ఇలా ఏ రైతు రోడ్డు ఎక్కలేదు సార్ ఈ 2 సంవత్సరాల్లో? మీరు చెప్పండి. ప్రతి రైతు మద్దతు ధర లేక ఈరోజు అల్లో లక్ష్మణ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. కొంతమంది రైతులైతే ఎండ్రిన్ సీసాలకి ఉరికొయ్యలకి బలైపోతున్నటువంటి పరిస్థితి. మరి రైతు అనేవాడు నాడు సంతోషంగా ఉన్నానా, నేడు సంతోషంగా ఉన్నా అని ఆలోచన చేసినప్పుడు నాడే కదా సంతోషంగా ఉన్నాడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎట్లా అండగా ఉంటారు? ఇక మహిళలు తీసుకుందాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా సార్. ఆ రోజు 2014లో నాడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా, బ్యాంకులో ఉన్న బంగారం రావాలంటే బాబు అధికారంలోకి రావాలన్నాడు సార్. తీరా చూస్తే డ్వాక్రా మహిళలకు మొత్తం సున్నం పెట్టేశారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 24,500 కోట్ల రూపాయలు సార్ డ్వాక్రా మహిళలకి ఆసరా ద్వారా సాయం చేసింది. 24,500 crores సార్. ఒకసారి ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు గారు కళ్ళ కూడా చేయాలంటే. దాంతో పాటుగా సార్ నాడు డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ రుణాలు ఉన్నాయి సార్. కానీ ఈరోజు 0 వడ్డీ అనేది ఎత్తిపడేశారు సార్. జగనన్న తోడు వెళ్ళిపోయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే మీ ఏంది 2 సెంట్లు 3 సెంట్లు ఏందయ్యా బాత్రూమ్లు, నేను వస్తే 4 సెంట్లు ఇస్తా, 5 సెంట్లు ఇస్తా అన్నాడు సార్. 1/2 సెంట్ లేదు సార్ ఎవరికి. ఈ 2 సంవత్సరాలు 1/2 సెంట్ ఇవ్వలేదు సార్ ఏ ఒక్క మహిళకి ఇళ్ల పట్ట. సో మహిళలు కంపేర్ చేసుకుంటారా లేదు సార్. ఇక మేము ఇస్తున్నాయి మొత్తం ఎగ్గొట్టారు. ఇక సూపర్ 6కు వద్దాం సార్. ఆడబిడ్డ నిధి ఏమైంది? 3 బడ్జెట్లు. ఆడబిడ్డ నిధి పీపీపీకి అనుసంధానం చేసేసాం ఎవరన్నా అడిగితే 4 మందం అంటారు సార్. ఎక్కడ 4 మందం? చేయలేదు నువ్వు. మహిళలకు తెలియదా లబ్ధిదారులు మాకు వచ్చిందా రాలే అన్న విషయం? సో రావట్లేదు. ఇక చూసుకుంటే ఉచిత బస్సు తుస్సైపోయింది, కొన్ని బస్సులకే పరిమితం. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు సార్, 2 ఏళ్ళకి కలిపి 2 సిలిండర్లు వచ్చాయి సార్. సో ఈ 6 సిలిండర్ రావాల్సింది 2 సిలిండర్లే వచ్చాయి. మహిళలు మొత్తం చూసుకుంటారు కదా సార్. ఇక అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో సార్ మద్యం ఏరులై పారుతుంది సార్. గ్రామాల్లో నువ్వు వీధికో బెల్ట్ షాప్ కాదు సార్, వీధికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఊరికి 2 వైన్ షాపులు ఉన్నాయి సార్. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి 7 దాటిన తర్వాత మహిళల యొక్క ధన మాన ప్రాణాలకి రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. సో దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్వే కూడా ఇచ్చింది సార్. మహిళల పైన దాడుల్లో మహిళలకు రక్షణ లేకపోవడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ సార్. సో ఒక మహిళలు నాడెలా ఉంది, నేడెలా ఉంది కంపేర్ చేసుకుంటారా లేదా? సో కంపేర్ చేసుకున్నప్పుడు నాడు మహిళలు మహారాణులు సార్, నేడు మహిళలు అధపాతాళానికి పడిపోయినటువంటి పరిస్థితి సార్. విద్యార్థులు సార్,
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి త్రైమాసికానికి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి మొత్తం ఇస్తుంటే ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ అండ్ హాస్టల్ ఫీజెస్ పెండింగ్ ఉన్నాయి సార్. సో వాళ్ళ సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి లేదు. అవును, సర్టిఫికెట్లు రావట్లా ఉన్నత చదువులకు వెళ్దామంటే. సో అదే విధంగా ఉద్యోగాలకు వెళ్దామంటే సర్టిఫికెట్లు రావట్లా. సర్టిఫికెట్లు రావాలంటే ఫీజు కట్టాలి. గవర్నమెంట్ ఫీజు ఇవ్వదు. ఫీజు కోసం తల్లుల మెడల్లో పుస్తలు అమ్ముకుంటున్నారు, ఆస్తులు తాకట్టు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి నాడెలా ఉంది నేడెలా ఉంది చూసుకుంటారా లేదు సార్? కానీ మీరు విధ్వంసం సృష్టించి వెళితే దాన్ని వికాసం వైపు తీసుకెళ్తున్నాను చాలా కష్టపడి అక్కడ కూడా 2 minutes అక్కడ కూడా సార్. నిరుద్యోగులు సార్, నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా సరే 2,30,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, దాంతోపాటుగా గవర్నమెంట్ రంగంలో మేమిచ్చింది 6 లక్షల చిల్లర ఉద్యోగాలు సార్. వీటితో పాటుగా సార్ మేము పరిశ్రమలు తీసుకొచ్చింది 1,20,000 కోట్ల రూపాయలు పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి 35,000 కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈలు తీసుకొచ్చి వాటి ద్వారా మొత్తంగా 45 లక్షల మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం సార్. నేడు పరిశ్రమల పరిస్థితి ఏంటి సార్? ఉన్నాయి పారిపోతున్నాయి, కొత్త ఎన్ని వచ్చాయంటే రెండే, కొత్త ఎన్ని వచ్చాయంటే రెండే సార్. మరి నిరుద్యోగులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు సార్? దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారు సార్. ఇచ్చిన ఒక్క డిఎస్సి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పప్పు బెల్లాల్లో కట్టబెట్టేశారు సార్. ఇక చూసుకుంటే ఆరోగ్యశ్రీ బకాయిలు సార్. సో ఎలాంటి పరిస్థితి ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనేవి ఎవరు చెరిపేయలేనటువంటి పథకాలు సార్. మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు సార్. ఆ 2 పథకాలకు కూడా మంగళం. ఒకవైపు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి చూసాం సార్. ఆరోగ్యశ్రీ బోట్లు తిప్పేశారు. ఆరోగ్యశ్రీ జ్వరం వస్తే ఏదన్నా వస్తే సార్, గుండె జబ్బు ఏదన్నా వస్తే ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి లేదు సార్. ఇంకో పక్కకి వెళ్తే సార్ మధ్యతరగతి వాళ్ళ జీవితాలకు వెళ్తాం సార్. మధ్యతరగతి వాళ్ళ జీవితాలకు వెళ్తే బాధుడే బాధుడు అన్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. దాని అర్థం ఏంటంటే నేను వస్తే మిమ్మల్ని బాధుడే బాధుడు, కుమ్ముడే కుమ్ముడు, గుద్దుడే గుద్దుడు చేస్తా అన్నాడు సార్. పన్నుల మీద పన్నులు సార్, ఎటు చూసినా టోల్ పెట్టి తోలు తీస్తా ఉన్నాడు సార్. ఇంకో పక్క చూస్తే సార్ నిత్యావసర సరుకుల ధరలు సార్ కొండెక్కి కూర్చున్నాయి సార్. ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. అవినీతి సెంట్రలైజ్డ్ కాదు సార్, మొత్తం పాకిపోయింది సార్. అవినీతి చంద్రబాబు నాయుడు గారు సెంట్రలైజ్డ్ అనుకున్నాడు కానీ అవినీతిని లీగల్ చేసి పడేశారు సార్. సో మధ్యతరగతి వాడు ఏది కావాలన్నా అవినీతి, పాపం ఏది కావాలన్నా సరే లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలు సార్ ఎంత దుర్మార్గం అంటే, సో 50 ఏళ్ళు దాటినటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా ఏమిస్తా అన్నాడు సార్? 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు సార్. ఎగ్గొట్టాడు సార్. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొత్త పెన్షన్ ఒకటి లేదు సార్. మరి ఎట్లా ఉంది పరిస్థితి చూసుకోవచ్చు. బీసీలు సార్ ఇది దుర్మార్గం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీసీల యొక్క పునాదిరాలు మా బూసి అంటాడు సార్. సో 13,000 కోట్ల రూపాయలు సార్ 2014 నుంచి 19 మధ్యలో బీసీలకు ఆయన చేసిన ఆర్థిక సాయం. కానీ మేం చేసింది సార్ 1,80,000 కోట్ల రూపాయలు సార్ బీసీలకి. సో ఏదైతే చట్టం చేయకుండానే స్థానిక సంస్థల దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ వరకు సార్ 38% ఎక్కడా తక్కువ పదవులు ఇచ్చాం సార్. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి సార్? ఈ 2 సంవత్సరాల్లో బీసీలకు చేసింది ఎంతరా అంటే చంద్రబాబు నాయుడు గారిని లెక్క చెప్పమన్నాడు సార్. సో బీసీ సప్లాన్ నిధులు 150,000 కోట్లు ఏమైనాయో తెలియదు. బీసీలకు సంబంధించి రక్షణ చట్టం ఏమైపోయిందో తెలియదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా పేరున్న బీసీ నాయకులందరి మీద అక్రమ కేసులు పెట్టడం, జైళ్లకు పంపించడం, రాక్షసానందం పొందడం, ఇంకో పక్క మాత్రం బీసీలకు నేను చట్టం చేశాను చెప్పడం. సో ఇవి చూసుకుంటారు కదా సార్. కాపులు సార్ పాపం పవన్ కళ్యాణ్ సార్ నమ్మి ఓట్లేశారు సార్. పవన్ కళ్యాణ్ గారిని కాదు సార్, చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ భుజాల మీద పల్లెకి మోసినట్టు మోసారు సార్. నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం ఇచ్చాడు సార్. ఈ రోజు కాపుకు నేస్తం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కి నేస్తం కుదిరింది, దోస్తీ కుదిరింది, కాపులకు మాత్రం కాపు నేస్తం కొట్టుకుపోయింది సార్. ఇంకో పక్క చూస్తే కాపు కార్పొరేషన్ నిధులు సార్ ఇచ్చింది గుండు 0 సార్. గుండు 0 రమ్మనండి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఇస్తే వాళ్ళ అన్న అయినటువంటి నాగబాబు గారికి ఒక తోక ఏదైతే తీసి మీరు ఏదన్నా ఇస్తే కాపులందరికీ న్యాయం జరిగినట్టే సార్. ఇలా వ్యాపారులు సార్, వ్యాపారాలు లేక జిఎస్టీ వసూలు కనిపిస్తున్నారు సార్. ఇప్పుడే మాజీ మంత్రి వర్యులు చెప్పారు వ్యాపారులు అల్లో లక్ష్మి అంటున్నారు సార్. ఏ వర్గం ఈ వర్గం ఆ వర్గం అని లేదు సార్. ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అని లేదు సార్. ఏ వర్గాలు ఏ సామాజిక వర్గాలు ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో ఆలోచన ప్రతిబింబిస్తోందా? ఇంకా వ్యతిరేకత ఇంకా అక్కడ కనిపించేదానికంటే ఎక్కువ ఉంది సార్. నేను చెప్తున్నాం కదా సార్, ఇక్కడ 45-50% అంటున్నారు. ప్రతి 10 మందిలో 7 నుంచి 8 మంది బాగలేదు అనట్లేదు సార్. బండబూతులు చెప్తున్నారు ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు రాజసౌధం అధికార దర్పం ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది సార్. రైట్.